ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక ఎప్పుడెప్పుడు ఆ బీజేపీ అధ్యక్షుడు ఎవరు, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎవరు అంటూ సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతూ ఉంది తెలంగాణ వ్యాప్తంగా కూడా. అయితే ఈ క్రమంలోనే ఇక ఎవరు అనేది కూడా ఖరారు అయిపోయింది, ఫిక్స్ అయిపోయింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు అనేది అయితే ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయినట్లు తెలుస్తున్నాయి. ఇక ఈ క్రమంలోనే ప్రస్తుతం అయితే రామచంద్రరావు మాజీ ఎమ్మెల్సీ ఆయననే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఇప్పటి వరకు అయితే నలుగురు పైన ఆశలు ఎక్కువగా ఉండేవి. అరవింద్ కావచ్చు, లేకపోతే డీకే అరుణ గారు కావచ్చు, లేకపోతే వీళ్ళందరిపైన కూడా రఘునందన్ రావు కావచ్చు, వీళ్ళందరిపైన కూడా ఇప్పటి వరకు అయితే ఊహాగానాలు ఎక్కువగా వినిపించాయి, లక్ష్మణ్ పైన కూడా. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి ప్రస్తుతం అయితే ఖచ్చితంగా రామచంద్రరావు పేరైతే ఖరారైపోయినట్లే తెలుస్తుంది. ఇక ఇవాళ మధ్యాహ్నం ఆయనను నామినేషన్ దాఖలు చేయాలని అధిష్టానం కూడా ఆదేశించినట్లు సమాచారం అందుతోంది. ఇక దీనిపైన కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. అధ్యక్ష రేసులో అయితే ఈటల రాజేందర్, ఇక డీకే అరుణ, ధర్మపురి అరవిందులు వీళ్ళ పేర్లు ఎక్కువగా వినిపించాయి. వీళ్ళందరినీ కూడా దాటుకొని ప్రస్తుతం అయితే రామచంద్రరావుకి అధిష్టానం అయితే మొగ్గు చూపినట్టు తెలుస్తుంది. ఇక ఈటల రాజేందర్ వ్యవహారంలో అయితే ఖచ్చితంగా ఈటల రాజేందర్కి అయితే నిరాశ మిగిలిందని చెప్పుకోవాలి మరోసారి. ఎందుకంటే ఆయన ఒక సీనియర్ లీడరు, ఒక సీనియర్ నేత. అంటే ఏ పార్టీలో పనిచేసినప్పటికీ కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఆయనకు అనేకమైనటువంటి అనుభవాలు ఉన్నాయి. ఆయనకు ఉన్న రాజకీయ పరిజ్ఞానం వేరు. అయినప్పటికీ కూడా బీజేపీ ఆయనను కాదని చెప్పేసి రామచంద్రరావుకు కట్టబెట్టడం, రాష్ట్ర అధ్యక్ష పదవిని రామచంద్రరావుకు కట్టబెట్టడం అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠగా మారిపోయిందనే చెప్పుకోవాలి. అటు బీజేపీ శ్రేణుల్లో కావచ్చు, లేకపోతే ఈటల రాజేందర్ యొక్క అనుచరుల వ్యవహారంలో కావచ్చు, వీళ్ళందరూ కూడా నిరాశకు గురైనట్లు తెలుస్తుంది. ఎందుకంటే చాలా దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈటల రాజేందరే మళ్ళీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అవుతాడన్న కోణంలో అయితే అందరూ ఆశించారు. కానీ ఆశకు నిరాశ అయ్యిందని చెప్పుకోవాలి. అటు రాజేందర్ విషయంలో కావచ్చు, లేకపోతే అతని అనుచరుల విషయంలో కావచ్చు, వీళ్ళంతా కూడా నిరాశ చెందుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే రామచంద్రరావు పేరు మాత్రం ఖరారైపోయినట్లే ఫిక్స్ అయిపోయింది. ఇక ఇదే క్రమంలో ప్రస్తుతం ఇంకా దీనికి సంబంధించి మనకు ఈ ఇన్ఫర్మేషన్ అందించడానికైతే మా ప్రతినిధి రాము లైన్లో ఉన్నాడు. రాము, ఏంటి అంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆల్మోస్ట్ ఖరారైపోయినట్లేనా? రైట్ రాధా, మనకున్న సమాచారం మనకైతే దాదాపు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఖరారైపోయినట్టయితే చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అయితే గత 2-3 వారాల నుంచి అయితే దీనిపై అయితే చర్చ జరుగుతుంది తీవ్రంగా రాష్ట్ర స్థాయిలో. ఇటు ఆంధ్రప్రదేశ్ లో కూడా, ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని కోసం అయితే చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా మన తెలంగాణ నుంచి చూసుకున్నట్టయితే ఎంపీ మనకు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పేరు అయితే ప్రధానంగా వినిపించింది. ఆయన తర్వాత ఎన్ రామచంద్రరావు మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు పేరు వినిపించింది. ఆ తర్వాత ధర్మపురి అరవింద్, కె లక్ష్మణ్, అలాగే వీళ్ళ పేర్లు అయితే చాలా పర్టికులర్ గా చాలా కాలంగా వినిపిస్తూ వస్తున్నాయి. ఎందుకు అంటే ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ అయితే బీసీ నేతకే పట్టం కట్టాలని అయితే చూస్తా ఉన్నది. అయితే ఇప్పుడు ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న మనకి ఎవరైతే కిషన్ రెడ్డి ఉన్నారో, కిషన్ రెడ్డి తర్వాత ఖచ్చితంగా బీసీ నేతకే ఈ పగ్గాలు అప్పజెప్పాలని అయితే అధిష్టానం భావిస్తూ వస్తోంది. అందుకనే ఖచ్చితంగా ఈటల రాజేందర్, అలాగే ధర్మపురి అరవింద్, కె లక్ష్మణ్ తర్వాత మాజీ ఎమ్మెల్సీగా ఉన్న రామచంద్రరావు పేర్లను అయితే ప్రస్తావిస్తూ వచ్చింది. ఇక ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీగా ఉన్న రామచంద్రరావు ఇద్దరి పేర్లు అయితే ప్రధానంగా వినిపించింది. ఇక మొత్తం మీద ఈ ఏదైతే అధ్యక్ష పదవికి ఉన్నదో దానికి తెరపడిందని చెప్పవచ్చు. ఎమ్మెల్సీ రామచంద్రరావునే కన్ఫామ్ గా ఖరారు చేసినట్టయితే అర్థమవుతా ఉన్నది. ఇటు ఆర్ఎస్ఎస్ నేతలు అలాగే సీనియర్ బీజేపీ నాయకులు కూడా ఎమ్మెల్సీ రామచంద్రరావునే ఖరారు చేసినట్టు తెలుస్తా ఉన్నది. ఈ రోజు 2 గంటలకు ఆయన బీజేపీ రాష్ట్ర ఆఫీసులో అయితే, రాష్ట్ర కార్యాలయంలో అయితే ఆయన మొత్తం జాతీయ కార్యాలయంలో ఆయన ఈ రోజు నామినేషన్ వేయనున్నారు. ఇక మొత్తానికైతే ఎమ్మెల్సీగా రామచంద్రరావు కన్ఫర్మ్ అయినట్లయితే చాలా క్లియర్ గా అర్థమవుతా ఉన్నది. ఇటు తెలంగాణలో అలాగే ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే బీజేపీ అధ్యక్షుడిగా మనకు మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవన్ అయితే ఆయన ఖరారైనట్టు తెలుస్తా ఉన్నది. అయితే అక్కడ కాస్త ఇంకా ఉత్కంఠ కొనసాగుతా ఉన్నది. అక్కడ ఇంకా 2-3 పేర్లు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక దాన్ని ఇంకొక గంట లేదా 2 గంటల సమయంలోనే పివిఎన్ మాధవ్ పేరు కూడా ఖరారయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉన్నది. అక్కడ కూడా 2 గంటల నుంచి 4 గంటల మధ్యలో నామినేషన్ స్వీకరణ జరుగుతున్నది. అయితే దీనిపై కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని వాదనలు అయితే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎవరైతే మనకు ఎమ్మెల్సీగా ఉన్నారో అది మన ఎమ్మెల్యే రాజా సింగ్ ఎమ్మెల్యే అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక వ్యక్తిని అధిష్టానం నియమించినట్లయితే ప్రచారం జరుగుతుందని, అయితే అధ్యక్షుడిని బూత్ కార్యకర్త నుంచి ముఖ్య నేత వరకు ఓటు వేసి వెన్నుకోవాలని చెప్పేసి ఆయన అయితే ఒక ప్రకటన చేసినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా నావాడు నీవాడు అంటూ పార్టీకి ఎలాంటి నియమాలు ఉండవు అనేది ఖచ్చితంగా ఒక ఎన్నిక ద్వారానే నియమించాలి, ఇలా నా ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం ఏంటి అని చెప్పేసి ఆ ఎమ్మెల్యే రాజా సింగ్ అయితే ప్రశ్నించినట్టు తెలుస్తుంది. రాము, మీద ఏది ఏమైనప్పటికీ రాము ఏంటి అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్
సిచ్యువేషన్లో అయితే బీజేపీలో ఖచ్చితంగా ఈటల రాజేందరే ఇంకా మళ్ళీ బీజేపీ యొక్క అంటే పార్టీ పగ్గాలను చేపట్టే అవకాశం ఉందన్న కోణంలో అయితే ఎక్కువగా ఆరోపణలు వినిపించాయి. అందరూ కూడా ఈటల రాజేందర్ వైపే మొగ్గు చూపినట్లుగా కూడా తెలిసింది. కానీ ఉన్నటువంటి ప్రస్తుతం ఇప్పుడు రామచంద్రరావుపై ఆయన సైడు మల్లడం పైన అంటే కేంద్రం ఇప్పుడు రామచంద్రరావు సైడు మల్లడం పైన ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్కి అంటే స్థానిక ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఎన్నికల్లో మరి ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉందా, లేకపోతే ప్రభుత్వమే ఇప్పుడు ప్రస్తుతం కేంద్రమే రామచంద్రరావును ఎందుకు ఏ వ్యూహంలో భాగంగా అతన్ని అధ్యక్షుడిగా ఎన్నుకునే అవకాశం ఉంది అన్న కోణంలో ఆరోపణలు వస్తున్నాయి. దీనిపైన ఏంటి క్లారిటీ? రైట్ రాధా మనకు వినిపించింది ఏంటంటే ఈటల రాజేందర్ ఎమ్మెల్సీ రామచంద్రరావు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేర్లు అయితే గత కొంతకాలంగా వీరిద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ఎక్కువగా ఇంకా మనకి ఎంపీగా ఉన్న ఈటల రాజేందర్ పేరు అయితే చాలా ఎక్కువగా వినిపించింది. మొత్తం మీద ఈటల రాజేందర్ పగ్గాలు చేపట్టబోతున్నారని అని కూడా కానీ మీడియా కథనాల్లో కూడా కొన్ని కథనాలు అయితే వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో అనూహ్యంగా రామచంద్రరావు పేరు అయితే ప్రముఖంగా ఆయన పేరు ఖరారైనట్లు తెలుస్తా ఉన్నది. ఇక ముఖ్యంగా రాబోయే స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇటు ఆర్ఎస్ఎస్ నేతలు అలాగే బీజేపీ సీనియర్ నేతలు కూడా రామచంద్రరావు పేరునే ఖరారు చేసినట్టు తెలుస్తా ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ఒక రాజకీయ కోణం అయితే ఖచ్చితంగా దాగి ఉన్నది అనేది విశ్లేషకులు భావిస్తున్నారు. రామచంద్రరావు చాలా కాలంగా అంటే 2009 నుంచి బీజేపీ వెన్నంటే ఉన్నారు. బీజేపీ కష్ట నష్టాల్లో కూడా రామచంద్రరావు దాని పార్టీ వెన్నే ఉన్నారు. అయితే మనకు 2018 ఎన్నికల తర్వాత అయితే మనకు 2018 ఎన్నికల తర్వాత ఈటల రాజేందర్ బీజేపీలోకి చేరి అటు హుజరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇటు మళ్ళీ 2023 హుజరాబాద్ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేసి ఇక్కడ గెలుపొందిన సందర్భం అయితే చూస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో రామచంద్రరావు అయితే 2009 నుంచి ఇటు మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసి ఎమ్మెల్సీగా గెలుపొందారు. ఆ తర్వాత మల్కాజ్గిరి నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ మళ్ళీ మొత్తం మీద ఎమ్మెల్సీగా అయితే 2009 నుంచి వెళ్ళి 2015లో ఒకసారి 2018లో ఒకసారి ఆయన కొనసాగుతూ ఉన్నారు. మొత్తం మీద పార్టీ వర్గాలని అంటే పార్టీని నమ్ముకుని ఆయన ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా స్థానిక ఎన్నికల్లో కూడా ఎవరు వేరే పార్టీల వైపు మొగ్గు చూపకుండా ఉండాలంటే ఇప్పుడు సౌత్ లో బలపడుతున్న బీజేపీకి ఇంకా బలం చేకూర్చాలంటే రామచంద్రరావు కరెక్ట్ అని చెప్పేసి అధిష్టానం భావించినట్టయితే మనకు తెలుస్తా ఉంది. రాధా థ్యాంక్ యూ రాము, థ్యాంక్ యూ సో మచ్. ఇదే పరిస్థితి అంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో మాత్రం అంటే స్థానిక ఎన్నికలను కావచ్చు ఇంకా రానున్న రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని అయితే ప్రస్తుతం రామచంద్రరావుని రాష్ట్ర బీజేపీ అయితే అంటే కేంద్ర బీజేపీ రాష్ట్రంలో పార్టీ పగ్గాలను రామచంద్రరావుకి అప్పచెప్పాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఇదే క్రమంలో ఏపీ వ్యాప్తంగా కూడా అక్కడ కూడా ఎవరు బీజేపీ పగ్గాలను చేపడతారో అనేది సర్వత్రా ఉత్కంఠగా మారిపోయింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో అయితే ఎవరైతే ఆయనకు సంబంధించి అంటే పివిఎన్ మాధవరావుకి అయితే ఖచ్చితంగా అక్కడ పార్టీ పగ్గాలు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మనం ఓల్గా స్క్రీన్ పైన చూస్తున్నాం కదా, రైట్ సైడ్ బాక్స్ లో అతనికే పగ్గాలు అంటే ఏపీలో కూడా అతనికి పగ్గాలు ఇచ్చే అవకాశం ఉన్నట్లయితే ఖచ్చితంగా క్లియర్ గా తెలుస్తుంది. వీళ్ళిద్దరికి ఇక్కడ రామచంద్రరావు అక్కడ మాధవ్కి వీళ్ళిద్దరికీ కూడా అంటే బీజేపీ తరపున అయితే తెలుగు రాష్ట్రాల్లో పార్టీ పగ్గాలను అప్పచెప్పి ఇక పార్టీని కూడా దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో అయితే అంతా నార్త్ సైడ్ మొత్తం కూడా పార్టీకి బలమైన అండదండ ఉంది. కానీ ఇక్కడ సౌత్ సైడే చాలా బలహీనంగా ఉంది బీజేపీ పార్టీ అన్న కోణంలో మరి ప్రస్తుతం మరి వీళ్ళిద్దరికి పార్టీ పగ్గాలను అప్పచెప్పి ప్రస్తుతం అయితే ప్రయోగాత్మకంగానే బీజేపీ అయితే వీళ్ళిద్దరికి పార్టీ పగ్గాలు అప్పచెప్పినట్టు తెలుస్తుంది. మరి బీజేపీ అధిష్టానం కూడా మాధవ్ వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. గతంలో కూడా శాసన మండలిలో బీజేపీ ఏవైతే ఫ్లోర్ లీడర్ గా కూడా మాధవ్ వ్యవహరించారు. ఇవాళ మధ్యాహ్నం నామినేషన్లు స్వీకరించకుండానే ఆయనకు అంటే రేపు ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. అయితే ఈ క్రమంలోనే మాధవరావును ఫిక్స్ అవ్వడము, ఇక్కడనేమో రామచంద్రరావు ఫిక్స్ అవ్వడము, ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా సర్వత్రా ఉత్కంఠంగానే మారిపోయిందని చెప్పుకోవాలి.